నమస్తే. మంత్రి నారా లోకేష్ గారు అమెరికా వెళ్ళబోతున్నారు. దీని అప్డేట్స్ తెలుసుకుందాం. ప్రస్తుతం మంత్రి జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో. ఎస్ సార్, ఇప్పుడు మంత్రి నారా లోకేష్ గారు అమెరికా వెళ్ళటం జరుగుతుంది. ఏంటి సార్ దీని అప్డేట్స్? ఆయన 12 నెలల్లో దాన్ని తీసుకురావాలనుకున్నారు. 12 నెలల్లో 13 నెలలు అయిందని చెప్పేసి ఆయన తెగ బాధపడ్డాడు. అంటే ఒక నెల ఎక్స్ట్రా అయింది తీసుకురావడానికి, టైము ఒక నెల ఎక్కువ తీసుకుందని. అంటే అంత ప్రణాళికాబద్ధంగా ఆయన ప్లాన్ చేసుకుంటాడు ఏదైనా సరే. ఇప్పుడు అమెరికా టూర్ వెళ్ళారు. 6వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ఆయన అమెరికా టూర్లో ఉంటారు. 9, 10 తారీఖులు 4 రోజులు టూరు. ఈ 4 రోజుల్లో ఆయన ఎక్కడెక్కడ మీటింగులు, ఏ మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎవరెవరు ఇండస్ట్రియలిస్టులు కలవబోతున్నారు అనేది అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కారణం ఏంటి అని అంటే, గతంలో ఆయన అమెరికా వెళ్ళిన, సింగపూర్ వెళ్ళిన, దావోస్ వెళ్ళిన, యుఏఈ వెళ్ళిన, ఎక్కడికి వెళ్ళినా కానీ ఖచ్చితంగా టాప్ కంపెనీస్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకురాగలిగారు. ఈసారి అమెరికా వెళ్తున్నారు అని అంటే, ఇప్పుడు అక్కడ శాన్ ఫ్రాన్సిస్కోలో మీటింగ్ జరుగుతుంది. ఆ తర్వాత తెలుగు డయాస్పోరా అనేటువంటిది ఒకటి మీటింగ్, ఫస్ట్ మీటింగ్ అది జరుగుతుంది. ఆ తర్వాత ఆయన కొంతమంది ప్రముఖ కంపెనీల సీఈఓలతో కూడా ఆయన మీట్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. ఇదంతా డిజైన్డ్ ప్రోగ్రామ్, ప్రీ ప్లాన్డ్ ప్రోగ్రామ్, ఫిక్స్డ్ ప్రోగ్రామ్ ఇది. సో టైం టు టైం నడిచిద్ది ఆ ప్రోగ్రాము. అంతే తప్ప దీంట్లో పారదర్శకత లేకపోవడం అనేది ఏముండదు. డెఫినెట్గా ఇది ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు తీసుకురావడానికి ప్లాన్ చేసినటువంటి టూరే అని చెప్పేసి అనుకోవాలి. అయితే అమెరికా వెళ్ళి అమెరికాలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎలాంటి ప్లాన్స్ చేయగలరు అని చెప్పేసి ఒక విశ్లేషణ చేసుకుంటే కనుక, ఇప్పుడు భారతదేశానికి అమెరికాకి మధ్య రిలేషన్స్ అయితే అంత బాగా లేవు. ఈవెన్ దిగుమతి సుంకాలను భారీగా ట్రంప్ వేస్తున్నాడు. అసలు ఇలాంటి టైంలో ఏమన్నా చేయగలరంటారా? ఇలాంటి టైంలో ఏం చెయ్యాలి అనేది కూడా ఒక పెద్ద సవాలు. ఇప్పుడు సర్వీస్ సెక్టర్ తప్ప మిగతా సెక్టర్స్లో ఏం చేసినా కానీ పెద్ద లాభాలు ఉండేటువంటి అవకాశం లేదు, అక్కడి నుంచి వచ్చేటువంటి అవకాశం కూడా లేదు. కాకపోతే ఆంధ్రప్రదేశ్కి బ్రాండ్ తీసుకొచ్చేటువంటి నిర్ణయాలు అయితే తీసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్కి బ్రాండ్ రావాలంటే గూగుల్ ఏఐ సెంటర్ ఏ విధంగా అయితే వచ్చిందో ఆ తరహాలో ఏమైనా నిర్ణయాలు ఉండాలి. ఆ తరహాలో ఉండేటువంటి నిర్ణయాలు ఏంటి, గేమ్ చేంజర్గా ఉండేటువంటి నిర్ణయాలు ఏంటంటే 2 ఉన్నాయి. ఈ 2 ఒకవేళ చేయగలరా లోకేష్ గారు అని అంటే దానికి ప్రయత్నించవచ్చు. ఎందుకంటే తెలుగు డయాస్పోరా మీటింగ్ జరుగుతుంది, అక్కడ తెలుగు వాళ్ళు చాలామంది ఉంటారు, మన ఎన్ఆర్ఐలు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వాళ్ళు బిజినెస్ టైకూన్స్ ఉన్నారు అక్కడ. ఆ బిజినెస్ టైకూన్స్ ద్వారా ఖచ్చితంగా ఏదైనా నడపచ్చు. ఓకే. ఎందుకంటే అక్కడ సాధ్యం కాదంటూ ఏం లేదు కార్పొరేట్లకి. సో కార్పొరేట్ కంపెనీలు నడుపుతున్నటువంటి వాళ్ళు మన వాళ్ళు ఉన్నారు అక్కడ. సో కాబట్టి వాళ్ళ ద్వారా ప్రయత్నం చేసి లోకేష్ గారు మనం ఊహించినటువంటి విధంగా టాప్ కంపెనీలు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు మనకి అవగాహన ఉన్న మేరకు 2 నిర్ణయాలు ఒకవేళ వర్కౌట్ అయితే కనుక ఆంధ్రప్రదేశ్కి ఒక రకంగా టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చు. ఏంటి అవి అంటే, ఒకటి టెస్లా అమెరికా తర్వాత ఎక్కడో దగ్గర పెట్టాలి అని, ఏదో దేశంలో టెస్లాని పెట్టాలని చెప్పి అనుకుంటున్నారు. సో టెస్లా ఇండియాకి రావాలి, ఇండియాలో పెట్టుబడులు పెట్టాలని చెప్పి ఆలోచిస్తుంది. ప్రస్తుతం ఓన్లీ షోరూమ్లు మాత్రమే పెట్టారు, ముంబైలో షోరూమ్లు పెట్టారు. సో ప్రాథమికంగా సేల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది అబ్జర్వ్ చేసుకుంటున్నారు. ఇండియాలో టెస్లా పెట్టడానికి అనువైనటువంటి పరిస్థితులు ఉన్నాయా అంటే, అనువైన పరిస్థితులు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది. ఇప్పటికే స్టార్లింక్ వచ్చింది, ఎలన్ మస్క్ది స్టార్లింక్ వచ్చింది. స్టార్లింక్కి ఎలాంటి అనుమతులు కావాలో అలాంటి అనుమతులు అన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేసింది. అదే ఎలన్ మస్క్కి సంబంధించినటువంటి టెస్లా భారతదేశానికి వస్తానంటే భారత ప్రభుత్వం ఏం కావాలంటే ఆ విధంగా క్లియరెన్స్ ఇస్తుంది. ఒకవేళ భారతదేశానికి వస్తే ఎక్కడికి రావాలి, కర్ణాటక రావాలా, తెలంగాణకి రావాలా, లేదా ఆంధ్రప్రదేశ్ రావాలా, లేదంటే ముంబైకి రావాలా, మహారాష్ట్రకి, ఇది కాంపిటీషన్ ఉంటుంది. ఎందుకంటే టెస్లా అనేది ఒక గేమ్ చేంజర్ ప్రాజెక్ట్. కాబట్టి టెస్లాని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చేదానికి బహుశా అక్కడ ఉన్నటువంటి వాళ్ళతోటి లైజనింగ్ జరపచ్చు లోకేష్ గారు. ఇది ఒకటి. 2 ఇంకొకటి ఉంది, గేమ్ చేంజర్. ఇంకోటి ఏంటంటే ట్రంప్ టవర్స్ అని ఉంది. ఈ ట్రంప్ టవర్స్ అనేవి కన్స్ట్రక్షన్లో చాలా కంపెనీలు ఉన్నాయి, బోల్డెన్ కంపెనీలు ఉన్నాయి. కానీ ట్రంప్ టవర్స్ అనే దానికి వరల్డ్ వైడ్గా ఒక బ్రాండ్ ఉంది. అది కనుక ఆంధ్రప్రదేశ్కి వస్తే కన్స్ట్రక్షన్ రంగంలో కొంత హైప్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది.
ఇప్పటికే ట్రంప్ టవర్స్ ఆల్రెడీ హైదరాబాద్లో ఎక్కడో కోకాపేటలోనో ఏమో కొన్ని భూములు తీసుకున్నారు ట్రంప్ టవర్స్. అలాగే ఢిల్లీలో వచ్చింది, ముంబైలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి కూడా ట్రంప్ టవర్స్ కనుక వస్తే దాని హైప్ వేరే ఉంటుంది, దాని లెవెల్ వేరే ఉంటుంది. నిర్మాణ రంగం కూడా ఊపందుకునే అవకాశం ఉంది, రియల్ ఎస్టేట్ కూడా ఊపందుకునే అవకాశం ఉంది. అదొక గేమ్ చేంజర్ ప్రోగ్రామ్గా కూడా నిలిచేటువంటి అవకాశం ఉంది. అందుకని ట్రంప్ టవర్స్ను కూడా అక్కడికి ఆహ్వానించేటువంటి అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే అమరావతి బేస్ చేసుకొని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ వస్తున్నాయి, ఇంటర్నేషనల్గా స్టేడియంస్ వస్తున్నాయి, గ్రీన్ సిటీ అక్కడ ఇన్ని వస్తున్నప్పుడు ట్రంప్ టవర్స్ ఎందుకు రాకూడదు? సో ట్రంప్ టవర్స్ వస్తే కనుక ల్యాండ్ తక్కువ రేటుకి ఇస్తారు. సో ట్రంప్ టవర్స్ అక్కడ కనుక నిర్మిస్తే అదొక గేమ్ చేంజర్, అదొక బూస్టప్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఈ ప్రాజెక్టుకి కూడా ట్రై చేసేటువంటి అవకాశం ఉంది. ఇవి కాకుండా అక్కడ ఉన్నటువంటి టాప్ మోస్ట్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి, సర్వీస్ సెక్టార్కి సంబంధించి ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే హెల్తీగా ఉండేది ఒక సర్వీస్ సెక్టారే. ఈ సర్వీస్ సెక్టార్ని ఆహ్వానించాలి. సర్వీస్ సెక్టార్, ఐటీ సెక్టార్. ఎందుకు ఐటీ సెక్టార్లో ఆంధ్రప్రదేశ్ కంటే కూడా చాలా దూరంగా ఉంది. ఇది తెలంగాణ చాలా హైట్లో ఉంది. ఇప్పటికే హైదరాబాద్ని బేస్ చేసుకొని ఐటీ కంపెనీలు ఇబ్బుడిముబ్బుడిగా వచ్చాయి. దీన్ని కాదని చెప్పేసి ఆంధ్రప్రదేశ్కి కంపెనీలను తీసుకురాగలిగితే అప్పుడు ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ చిత్రం మారిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే గూగుల్ వచ్చేసింది. గూగుల్ వచ్చిన తర్వాత అనేక డేటా సెంటర్లు పెట్టడానికి కంపెనీలు వచ్చేసాయి, అనేక కంపెనీలు వచ్చినాయి. టీసీఎస్ వచ్చింది, అలాగే కాగ్నిజెంట్ వచ్చింది అక్కడికి. దీంతోపాటు ఐబిఎం వచ్చింది, ఎల్ఎన్టీ వచ్చింది. ఇలా కంపెనీలు వస్తున్నాయి. తర్వాత మిగతా కంపెనీ ఇన్ఫోసిస్ అవి రావాలి, ఇన్ఫోసిస్ రావాలి, మైక్రోసాఫ్ట్ రావాలి, ఇవన్నీ రావాలి. ఇవన్నీ అక్కడికి రావాలంటే కనుక అక్కడ హెడ్ క్వార్టర్స్ అన్నీ అక్కడ ఉన్నాయి కాబట్టి అక్కడ మాట్లాడాలి. అలాగే జీసీసీలు, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్, వీటిని పెంచుకోవాలి. ఇప్పుడు హైదరాబాద్లో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ ఎక్కువ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో అసలు లేవు. వాటిని పెంచుకోవాలంటే అసలు మేనేజ్మెంట్ తోటి మాట్లాడాలి. సో కాబట్టి లోకేష్ గారు జీసీసీలు తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేయొచ్చు. ఇవన్నీ గేమ్ చేంజర్, ఆంధ్రప్రదేశ్ గేమ్ చేంజర్ అయ్యేటువంటి ప్రాజెక్ట్స్ మీదనే లోకేష్ గారు కాన్సన్ట్రేషన్ చేసే అవకాశం ఉంది. చిన్న చితక కంపెనీలు వీటి మీద కాన్సన్ట్రేషన్ చేసే అవకాశం లేదు. ఈ 5 రోజుల్లో 6 రోజుల్లో అమెరికా టూర్లో గేమ్ చేంజర్ అయ్యేటువంటి ప్రోగ్రామ్స్ని ఫైనల్ చేసే అవకాశం ఉంది లోకేష్ గారు. ఆ మేరకు ఒప్పందాలు కుదుర్చుకున్నట్టే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. మరి అమెరికా టూర్లో ఎలాంటి మిరాకిల్స్ని, ఎలాంటి ఒప్పందాలను మనం చూడబోతున్నాము అనేది వెయిట్ అండ్ సీ. ఓకే సార్, థ్యాంక్ యూ.